హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను కమ్మగా తినటానికి రుచిగా ఉండేలాగా పెసరపప్పు, శనగపప్పు, కొబ్బరి ఈ మూడిటి కాంబినేషన్‌లో పాయసం రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బావుంటుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి పెసరపప్పు, శనగపప్పు వేసి పాయసం తయారు చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమైతే ముందుగా ఇక్కడ పెసరపప్పు, శనగపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక కప్పు కొలతతో చూపిస్తున్నాను. ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక పావు కప్పు దాకా శనగపప్పుని తీసుకున్నాను. ఈ రెండిటిని ఇలా సెపరేట్‌గా గిన్నెల్లో వేసేసుకుని 2, 3 సార్లు కడుక్కుని ఇలా వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. కనీసం ఒక 20 నిమిషాలైనా సరే నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయండి. తర్వాత ఇది ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు రెండిటిని వేసుకోవాలి. అదే కప్పుతో 3 కప్పుల దాకా పాలను వేసుకోవాలండి. అంటే సుమారుగా మనకి ఈ పప్పు మునిగే వరకు పాలను పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను అచ్చంగా పాలతోనే చూపిస్తున్నాను. తర్వాత ఒక పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కూడా కలుపుకుని ముందుగా ఉడికించుకుంటే మనకి ఆ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తినడానికి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. మీరు ఈ కొబ్బరిని తురుముకుని కూడా వేసుకోవచ్చండి. ముక్కలు అయితే గనక ఇలా ముందుగానే పప్పు ఉడికేటప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి బెల్లం సిరప్ తయారు చేసుకోవడం కోసం వేరే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు దాకా వాటర్ని పోసుకుని ఒకసారి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాగ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం ఇలా చూసారు కదా, కంప్లీట్గా కరిగితే సరిపోతుందండి. మనం ఇంట్లో పరవన్నం కానీ పాయసం కానీ ఇలా బెల్లంతో ఏవి తయారు చేసుకోవాలన్నా ముందుగా బెల్లం సిరప్ని ఇలా తయారు చేసేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టుకుంటే మనం పాలల్లో వేసినప్పుడు కూడా విరగకుండా ఉంటాయండి. బెల్లం సిరప్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పుల్ని వేసుకోవాలండి. ఒక పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా నెయ్యిలో వేయించుకున్న టేస్ట్ ఒకలా ఉంటుంది. అలాగే మనం పప్పు ఉడికించినప్పుడు వేసుకున్న టేస్ట్ ఒకలా ఉంటుందండి. రెండు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవన్నీ చేసేలోపు మనకి కుక్కర్లో పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. మనం తీసుకున్న పాలు కూడా చూసారు కదా. ఇంకా ఎక్స్ట్రాగా ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. కరెక్ట్గా 3 కప్పుల పాలు తీసుకుంటే మనకి గట్టిగా అయిపోకుండా చక్కగా లూజ్గా ఉంటుంది. అలాగే కొబ్బరి ముక్కలు కూడా పాలల్లో ఉడికిన తర్వాత చాలా బాగుంటాయండి. తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలండి. పాలు వేడిగా ఉండొచ్చు కానీ బెల్లం సిరప్ మాత్రం కంప్లీట్గా చల్లారిపోవాలండి. అందుకని ముందుగానే మనం బెల్లం సిరప్ తయారు చేసేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనకి బెల్లం సిరప్ కంప్లీట్గా చల్లారిపోతుంది. అప్పుడు పాలల్లో వేసుకున్నా కూడా మనకి విరగవు. ఇదే ప్రాసెస్లో మీరు పరమాన్నంకి కూడా అంతేనండి. బెల్లాన్ని ఇలాగే యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, పాలు విరిగిపోకుండా. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే మ్యాషర్తో ఈ పప్పుని చక్కగా మెత్తగా కూడా మెదుపుకోవచ్చండి. తర్వాత చివరిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకుని కలుపుకోవడమే. చాలా సింపుల్గా పెసరపప్పు, శనగపప్పు, కొబ్బరి కాంబినేషన్లో పాయసం రెడీ అయిపోయింది. మీరు కొబ్బరి కనుక ముక్కలుగా కాకుండా తురుముకుని తీసుకున్నట్లయితే కనుక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొబ్బరిని చివరిలో కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఈ పప్పునైతే ఏమీ మ్యాష్ చేసుకోలేదండి. మనకి పప్పు అలాగే పప్పులాగానే కనిపిస్తూ ఉంది కదా. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ శనగపప్పు తగులుతూ అలాగే కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు తగులుతూ తినడానికి చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. లేదంటే మనకి ఒంట్లో వేడి చేసినప్పుడు కూడా తయారు చేసుకుని తినచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.